ఇన్ని రోజులు ముఘళ్ళు బ్రిటిషర్ల కాలంగా ఊచకోతకు గురైన మన వాళ్ళ కథలు విన్నాము. కానీ ఈ కథ వాటన్నిటికీ భిన్నం. అన్నదమ్ముల్లాంటి రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం చివరికి బెబ్బులి రాజ్యంలో స్త్రీలు పిల్లలు తమ ప్రాణాలు తాము త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1750 వరకు బెబ్బులి విజయనగరం రాజుల మధ్య మంచి స్నేహం ఉండేది. అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు. కానీ నీటి వాడకం, సరిహద్దులు, కోడి పందాలు, కుస్తీల పోటీల వల్ల వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగి ద్వేషంగా మారింది. బెబ్బులి అప్పటికే స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. వాళ్ళకున్న పౌరుషం వల్ల ఎవరు ముందు తల వంచడానికి సిద్ధపడలేదు. ఫ్రెంచ్ వాళ్ళని, ముఘల్ని ఎదిరించి మరీ ట్యాక్స్లు కట్టకుండా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాలించుకునేవాళ్ళు. వాళ్ళకింత పౌరుషం రావడానికి కారణం బెబ్బులి సైన్యాధ్యక్షుడు తాండ్ర పాపారాయుడు. బెబ్బులి పైన ద్వేషం పెంచుకున్న విజయనగరం రాజు ఒంటరిగా పోరాడలేమని బెబ్బులి స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. బెబ్బులిని మాకిస్తే ఆ ట్యాక్స్లు మేము కడతామని ఫ్రెంచ్ వాళ్ళని ఊసికొలిపి బెబ్బులి పైన యుద్ధానికి వెళ్లేలా చేస్తాడు. ఇది తెలిసిన తాండ్ర పాపారాయుడు వాళ్ళని రాజ్యాన్ని చేరుకోకముందే మార్గం మధ్యలో ఆపాలని బయలుదేరతాడు. కానీ ఫ్రెంచ్ వాళ్ళు